కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గుర్చిన వచ్చిన భావములను వారికి తెలిపాను. 44వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనల్లోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ అన్నీయు నెరవేరవలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచారు. చిన్నమాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మరోసారి మీకే స్తోత్రాలు. మీ వాక్యాన్ని చదువుకున్నాం, అర్థమయ్యేటట్లు మా అందరితో మాట్లాడి మా అందరికీ క్షేమము ప్రయోజనాన్ని కలిగించమని సహాయం చేయమని. అంత మాత్రమే కాదు నాయన దేవా, మీ లేఖనాల్లో మాకు అర్థమయ్యేటట్లు ఏ సంగతులు మేము నేర్చుకోవాలో వాటిని మీరే మాకు బోధించి అర్థమయ్యేటట్లు వివరించమని సహాయం చేయండి. ఈరోజు మేము నేర్చుకోబోతున్న ప్రతి ఒక్క మాట మా హృదయాల్లో నాటబడేటట్టు మీరే కనికరం చూపించమని, లేఖనాలు ఇంకా స్పష్టంగా చదివేటట్టు మాకు సహాయం చేయండి. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి ప్రారంభిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చదివాం కదా, అక్కడ ఇద్దరు పేర్లు ఉన్నాయి. యేసు ప్రభు పేరుతో పాటు ఇంకిద్దరు పేర్లు ఉన్నాయి. చెప్పండి, ఎవరి పేర్లు? అబ్రహాము, దావీదు. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పాత నిబంధనలో ప్రాముఖ్యంగా కనపడుతున్నారు. ఎవరు? ఒక వ్యక్తి అబ్రహాము, ఇంకొక వ్యక్తి దావీదు. తర్వాత యేసుక్రీస్తు పేరు ఉంది. ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎన్నో వచనం? 27వ వచనం. అక్కడ రెండు మాటలు రాశాడు యేసు ప్రభు. ఏమన్నాడంటే, ఒకటి మోషేయు సమస్త ప్రవక్తలు. చెప్పండి, రెండు మాటలు ఉన్నాయి. చెప్పండి. పాత నిబంధన గురించి రెండు మాటలు చెప్పాడు. ఏమన్నాడు? ఒకటి ఏంటి? మోషే అన్నాడు. రెండవది ఎవరు? సమస్త ప్రవక్తలు. అంటే పాత నిబంధన యేసు ప్రభు రెండు భాగాలు చేశాడు. ఎవరెవరు చెప్పండి ఇప్పుడు? ఒకటి మోషే, రెండోది ప్రవక్త. మూడవదిగా యేసు ప్రభువే పాత నిబంధన 3 భాగాలు చేశాడా. ఇప్పుడు తర్వాత 44వ వచనం చదవండి ఒకసారి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోనూ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువే పాత నిబంధనను 3 భాగాలు చేశాడు. చెప్పండి, ఎన్ని భాగాలు? 3 భాగాలు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు పాత నిబంధన గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఆయన ఉపయోగించిన విధానం ఏంటంటే, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు అని చెప్పాడు. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు పాత నిబంధన ఆది కాండం నుండి ప్రారంభించబడి ఎంతవరకు? ఏ గ్రంథం వరకు? పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటి? మలాకీ గ్రంథం. కాబట్టి ఈ భాగాలన్నింటినీ యేసు ప్రభు 2 మాటల్లో చెప్పాడు. ఒకటి ఏంటంటే మోషే గ్రంథాలు, రెండోది ప్రవక్తల గ్రంథాలు. అంతే. మోషే గ్రంథాలు, రెండోది ఏంటి? ప్రవక్తల గ్రంథాలు. కాబట్టి మోషే తర్వాత నుండి, మోషే రాసిన పుస్తకాల తర్వాత నుండి వాటన్నిటిని యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఒక మాటలో ప్రవక్తల గ్రంథాలు అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఆది కాండం నుండి మలాకీ వరకు కదా, ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్న పుస్తకాల్లో ఇప్పుడు మోషే గ్రంథాలు అని యేసు ప్రభు వారు ఉపయోగించిన తర్వాత ఏమన్నాడు? ప్రవక్తల గ్రంథాలు అన్నాడు. మోషే రాసిన గ్రంథాలు ఏవి? ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకే. తర్వాత ప్రవక్తలు అన్నాడు కదా. అంటే మిగతా గ్రంథాలన్నీ దేంట్లో పోల్చాడు ఇప్పుడు యేసు ప్రభు వారు? ప్రవక్తల గ్రంథాలతో పోల్చాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడి వరకు? యెహోషువ గ్రంథం నుండి చెప్పండి
యెహోషువ నుండి మలాకీ వరకు. అంటే ఇవి 5 మొత్తం ఎన్ని? 39. 39లో నుంచి 5 పోతే ఇంకెన్ని ఉంటాయి? 39లో నుంచి 5 పోతే ఇంకెన్ని ఉంటాయి? 34 ఉంటాయి. ఇప్పుడు ఈ 34 పుస్తకాలను ప్రవక్తల గ్రంథాలతో పాటు ఇంకొక మాట యాడ్ చేశాడు. ఇప్పుడు 44వ వచనం చదవండి. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథములు, కీర్తనల గ్రంథం. అంటే ఇప్పుడు ఈ ప్రవక్తల గ్రంథాల్లో నుండి యేసు ప్రభువు వేటిని వేరు చేశాడంటే కీర్తనల గ్రంథాన్ని వేరు చేశాడు. అంటే ఇప్పుడు మనం ఈ ప్రవక్తల గ్రంథాన్ని ముందు వేరు చేయాలంటే కీర్తనలు. కీర్తనలని వేటిని అంటారు? ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటారంటే యోబు గ్రంథం నుండి, యోబు గ్రంథం 5 గ్రంథాలు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీత. ఈ 5 గ్రంథాలు ఏమంటారంటే కీర్తనల గ్రంథాలు అంటారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ 5 గ్రంథాలు అయిపోయింది 34లో, ఇంకెన్ని ఉంటాయి చెప్పాలి మీరు? 20 చెప్పాలి. 29 గ్రంథాలు ఉంటాయి. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? 29 గ్రంథాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభువు కీర్తన గ్రంథం అన్నాడు, ఇప్పుడు రెండో గ్రంథం ఏమన్నాడు? ప్రవక్తల గ్రంథం. ఇప్పుడు నాకు చెప్పాలి, యోబు గ్రంథం నుండి పరమగీతం వరకు ఉన్నాయి కదా. యోబు గ్రంథానికి ముందు గ్రంథం ఏంటి? ఎస్తేరు గ్రంథం. చెప్పండి, ఏ గ్రంథం? ఎస్తేరు. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు, ముందు పేపర్లోకి వెళ్ళిపోతే అక్కడే రాయబడుతుంది. కాబట్టి ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం తర్వాత యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఒక భాగం. తర్వాత పరమగీతం తర్వాత గ్రంథం ఏంటి? పరమగీతం తర్వాత గ్రంథం ఏంటి? యెషయా గ్రంథం. యెషయా గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు ఒక భాగం. ఇప్పుడు నాకు చెప్పండి, యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 12 ఉంటాయి. ఒకసారి లెక్కండి. యెహోషువ తెలిసిన వాళ్ళు చెప్పండి. న్యాయాధిపతులు తెలియని వాళ్ళు ముందు చూడవచ్చు. రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు రెండో గ్రంథం, తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. అంటే ఇప్పుడు ఇంతవరకు ఎన్ని వచ్చినాయి చెప్పండి? 12 గ్రంథాలు వచ్చినాయి. తర్వాత యెషయా నుండి మలాకీ వరకు ఇవి కూడా లెక్కేయండి. యెషయా ఇవి 17 వస్తాయి. యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకీ. ఎన్ని వచ్చినాయి? 17. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు వారు పాత నిబంధనను ఎన్ని భాగాలు చేశాడు? 3 భాగాలు. చెప్పండి, ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒకటి ఏంటి? మోషే ధర్మశాస్త్రం 5 కాండాలు. తర్వాత కీర్తనల గ్రంథం ఏమేంటి? యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఇప్పుడు ప్రవక్తల గ్రంథాలు అన్నప్పుడే కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. ప్రవక్తల గ్రంథాలు అన్నప్పుడు ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి? యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు వరకు. రెండోది చెప్పండి, యెషయా నుండి మలాకీ వరకు. ఈ గ్రంథాలు మీకు అర్థమైతే అవి ప్రవక్తల గ్రంథాలు. ఇది యేసు ప్రభువు వారు చెప్పిన విధానం. సరే, ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు మీ అందరికి ఒక మాట చెప్తాను చూడండి. వాస్తవానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబిల్లో? మొదటి మానవుడు ఎవరు? ఆదాము. అంటే అసలు ఎక్కడి నుండి ప్రారంభమైన పాత నిబంధన? ఆదాము. ఆ తర్వాత వ్యక్తి ఇప్పుడు మనం చదువుకున్నాం ఏంటి? అబ్రహాం. ఆ తర్వాత వ్యక్తి ఎవరు చెప్పాలి? దావీదు అని చెప్పాం. ఆ తర్వాత వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆలోచన చేయండి. మొదటి మానవుడు ఎవరు? ఆదాము. క్రొత్త నిబంధనలో రాయబడిన 3 పేర్లు ఏంటి? మొదటి వచనంలో అబ్రహాము, దావీదు, యేసుక్రీస్తు. ఇప్పుడు మీరు వీటిని ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఆదాము నుండి అబ్రహాం వరకు
2000 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అంటే పాత నిబంధన అంతటిని ఒక మాటలో మీ మైండ్లో ఉండాలి అని నేను చెప్తున్నా. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి యేసు క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? పైన రాస్తారు 2000 సంవత్సరాలు. ఎక్కడ వరకు? అబ్రహాము నుండి దావీదు వరకు కాదు. అందుకే నేను చెప్పిన మాట. ఎక్కడికి వెళ్ళాం? యేసు క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. ఎలా 2000 సంవత్సరాలు అయ్యాయి అంటే, అబ్రహాము నుండి దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసు క్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. అంటే 2000 సంవత్సరాలని 2 భాగాలు చేశాం. ఏంటి చెప్పండి? అబ్రహాము నుండి దావీదు వరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1000 సంవత్సరాలు. తర్వాత దావీదు నుండి యేసు ప్రభు దాకా 1000 సంవత్సరాలు. ఇప్పుడు మీ అందరికి ఒక మాట చెప్తారు. అబ్రహాముని దేవుడు పిలిచాడా లేదా? పిలిచాడు. పిలిచిన తర్వాత అతని సంతానాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడా లేదా? చేస్తూ వచ్చాడు. తర్వాత అతనికి ఒక రాజ్యం ఇస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడా లేదా? ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతాం. అబ్రహాముకి దావీదుకి మధ్యలో మంచి గొప్ప వ్యక్తులు లేదా? ఉన్నారా? ఒక వ్యక్తి పేరు చెప్పండి పాత నిబంధనలో. అబ్రహాము నుండి దావీదు వరకు. అబ్రహాము ఎక్కడున్నాడు? ఆదికాండం. దావీదు ఎక్కడున్నాడు? సమూయేలు గ్రంథం. ఇప్పుడు మీరు చెప్పాలి. సమూయేలు గ్రంథంలో దావీదు ఉన్నాడు, ఆదికాండంలో చెప్పండి అబ్రహాం ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి పేర్లు చెప్పండి నాకు ముందు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు. అర్థమైందా? అంటే ఈ గ్రంథాలన్నింటిలో ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి పేరు చెప్పండి. 5 పుస్తకాలు రాశాడు కదా, ఎవరు రాశారు? మోసే. అంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారంటే వీళ్ళిద్దరి మధ్యలో మోసే ఉన్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మరలా 1000 సంవత్సరాలను 2 భాగాలు చేద్దాం. 1000ని సగం చేస్తే ఎంత? 500. అంటే అబ్రహాము నుండి 500 సంవత్సరాలకు ఎవరున్నారు? మోసే ఉన్నాడు. మోసే నుండి 500 సంవత్సరాలకు ఎవరు వచ్చారు? దావీదు వచ్చారు. మీకు నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా? అంటే చరిత్రను మీరు చూసేటప్పుడు ఆలోచించాలి. ఇక్కడ ఆదికాండం ప్రారంభమైంది. ఇక్కడ మోసే ముగించేటప్పటికి ఎన్ని గ్రంథాలు అయిపోయినాయి చెప్పాలి. ఆదికాండం అయిపోయింది. నిర్గమాకాండంలో మోసే స్టార్ట్ అయ్యాడు. లేవ్యాకాండం మోసే ఏం చేశాడు? బలుల గురించి మాట్లాడాడు. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయుల ప్రయాణం ఉంది. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మోసే చనిపోయాడా లేదా? చనిపోయాడు. అంటే అబ్రహాము నుండి 500 సంవత్సరాలకి ఎన్ని గ్రంథాలు అయిపోయినాయి? ఎన్ని గ్రంథాలు రాయబడినాయి చెప్పండి? 5 గ్రంథాలు. ఏమేంటి? ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఇప్పుడు తర్వాత మీరు చెప్పాలి. అబ్రహాము తర్వాత మోసే తర్వాత ఎవరు వచ్చారు? మోసే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ నడిపించాడు, కనాన్లోకి వెళ్ళారు, పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత ఏమైంది? ఆ కాలంలోనే యెహోషువ తర్వాత నాయకుడు లేడు కాబట్టి న్యాయాధిపతుల కాలం వచ్చింది. జనులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ప్రారంభించారు. అప్పుడు ఎంతమంది న్యాయాధిపతులు వచ్చారు? 13 మంది న్యాయాధిపతులు వచ్చారు. చెప్పండి ఎంతమంది వచ్చారు? 13 మంది న్యాయాధిపతులు. ఎక్కడ చదువుతాం? ఏ గ్రంథం? పేరులోనే ఉంది కదా, మీరు నోట్ తెరిచి చెప్పాలా, లాస్ట్ నిద్ర వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం. ఇప్పుడు చెప్పండి. యెహోషువ, న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల కాలంలోనే ఒక కుటుంబం బయటకు వెళ్ళిపోయింది. దేవుడు కొన్నిసార్లు క్రమశిక్షణ చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? అన్ని శ్రమలు నాకే వస్తున్నాయి అనుకుని ఏం చేస్తారు చెప్పండి? అందరికి శ్రమ వస్తుంది. శ్రమ రాని వాళ్ళు ఎవరు ఉన్నారా? కానీ ప్రభు వాగ్దానం ఏంటి? శ్రమలో నేను అతనికి తోడై ఉండదు అన్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వెళ్ళిపోయి ఏమైనా ప్రయోజనం పొందుతాడా? ప్రయోజనం ఏం పొందలేదు. అదే నయోమి కుటుంబం. నయోమి కుటుంబం బయటకు వెళ్ళిపోయింది, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఏమైనా ప్రయోజనం పొందిందా? అసలు దేవుడు శ్రమ ఎందుకు తెచ్చాడు అక్కడ రాయబడింది. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఏం చేయగలడు? పోషించగలడని చూపించడానికే కరువు తెచ్చాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? వామ్మో కరువు వచ్చింది, ఇక్కడ నుండి వెళ్ళకపోతే మనం బ్రతకలేమనుకున్నారు. చాలాసార్లు సహవాసాలు చాలామంది దూరం అవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అర్థం కావట్లేదు దేవుడు ఇది ఎందుకు తీసుకొని వచ్చాడు అని. అలాంటి సమయాల్లో రూతు గ్రంథం అనేది జరిగింది. చెప్పండి ఏ గ్రంథం?
ఆ నయోమి గ్రంథం అని పేరు పెట్టాల. దేవుడు ఏ పేరు పెట్టాడు? రూతు అనే పేరు పెట్టాడు. దానికి గల కారణాలు ఆ గ్రంథానికి వెళ్ళినప్పుడు చూడొచ్చు. తర్వాత రూతు గ్రంథం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మోషే నుండి సమూయేలు అంటే దావీదు వచ్చే లోపు ఏవే గ్రంథాలు చెప్పండి. ఇప్పుడు యెహోషువ అయిపోయింది, ఇంకొక గ్రంథం అయిన తర్వాత న్యాయాధిపతులు అయిపోయింది, తర్వాత రూతు గ్రంథం అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథంలోనే చివరి న్యాయాధిపతిగా ఎవరిని మనకి జ్ఞాపకం చేస్తారంటే ఏలీ సమూయేలు దగ్గర ఆగుతారు. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చాడు. కానీ సమూయేలు కాలంలో వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి అధికారిగా రాజుగా కాదు, మాకు ఒక రాజు కావాలి, లోక పద్ధతుల్లోనే మాకేం కావాలి? రాజు కావాలి. మోసే కాలంలో రాజు లేడు, మోసే రాజు కాదు. యెహోషువ కాలంలో రాజు లేడు, న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు, అసలు సమూయేలు పరిపాలన అంతట్లో రాజుగా లేడు. కానీ లోక పద్ధతులన్నింటినీ చూసి 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 లోకంలో ఎట్టున్నారో మాకు కూడా అట్లానే ఒక రాజు కావాలన్నారు. ఇప్పుడేమైంది? దేవుడే చెప్పాడు, వాడు నిన్నుగా తృణీకరించిన సమయంలో ఎవరు తృణీకరించారు? నన్నే రాజుగా ఉండకుండా తృణీకరించారు అని చెప్పి రాజుని ఇచ్చాడు. ఎవరు ఆ రాజు? మొట్టమొదటి రాజు సౌలు, తర్వాత రాజు దావీదు, తర్వాత రాజు సొలొమోను. చెప్పండి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు 3 వచ్చారు. ఇప్పుడు చెప్పండి, దావీదు దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు ఎంతకాలం? 1000 సంవత్సరాలు అని చెప్పాం కదా. దీన్ని కూడా 2 భాగాలు చేద్దాం. చెప్పండి, 2 భాగాలు అంటే ఇప్పుడే మీరు చెప్పారు. 500 చెప్పండి, 500. సరే, ఈ 500 సంవత్సరాలు, చివరి 500 సంవత్సరాలు దేవుడు మాట్లాడాలి, మౌనంగా ఉన్నాడు. చెప్పండి, ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. దాని గురించి వద్దు. ఇంకా మిగిలింది ఎంత? చెప్పండి, దావీదు దగ్గర నుండి ఇంకొక 500 సంవత్సరాలు మాట్లాడాలి. ఇప్పుడు మీకు ఏం చెప్తాను. రూతు గ్రంథం తర్వాత గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, ఇంతవరకు అయిపోయింది. తర్వాత నుండి రాజుల గ్రంథం నుండి సొలొమోను. సౌలు దావీదు అయిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలైంది. చెప్పండి, ఎన్ని భాగాలైంది? వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని భాగాలైంది? 2 భాగాలు. కాబట్టి ఒకటేమో ఇశ్రాయేల్ రాజ్యం అన్నాడు, రెండోదేమో యూదా రాజ్యం అన్నాడు. ఇంకా ఇలా రాస్తాడు. కొన్ని పద్దాకి ఇదే మాట ఉండదు. కొన్నిసార్లు ఉత్తర రాజ్యం అంటాడు, కొన్నిసార్లు దక్షిణ రాజ్యం అంటాడు. ఏమైనా 2 రాజ్యాలు, ఒకటి ఇశ్రాయేల్ రాజ్యం, రెండోది యూదా రాజ్యం అని గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు అక్కడ రాజులు పరిపాలన చేశారు. ఎవరు పరిపాలన చేశారు? రాజులు. కానీ వాళ్ళు దేవుని అతిక్రమిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎవరిని ఇచ్చాడంటే ప్రవక్తలను ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు చెప్పండి? ప్రవక్తలు. దేవుడు వారితో మాట్లాడాడు ప్రవక్తల ద్వారా. ఎవరితో? అక్కడ ఉన్న వారందరితో, ఇశ్రాయేలుతో కానీ యూదులతో కానీ మాట్లాడాడు. ఇశ్రాయేలు మొట్టమొదటి మాట వినలే. ఎక్కువ దుష్టత్వం ఇశ్రాయేలులోనే ప్రారంభమైంది. అందుకే దేవుడు వారిని అశ్షూరు చెరకు పంపించాడు. చెప్పాలి మీరు ఫాస్ట్గా. ఎక్కడ పంపించాడు? చెరలోనికి వెళ్ళిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళారు? చెరకు వెళ్ళారు. రెండోది, చెరకు పంపించిన తర్వాత కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుని చెదిరిపోయారు, యూదులతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇప్పటికీ మీ సహోదరుని ఎక్కడ పంపించాను? మాట వినకపోతే తన్నేను. ఇప్పుడు చూడండి, ఎవరినైనా క్రమశిక్షణ చేయాలంటే 2 పిల్లలు ఉన్నారు అనుకో ఇంట్లో, ఒకరిని కొట్టంగా రెండోడు ఏమవుతాడు? సైలెంట్ అయిపోతాడు, అవుతాడు. కానీ వీళ్ళు అయినట్లే ఉండి అవలేదు. ఎవరు? యూదులు. యూదా జనాంగం అవలా, యూదా రాజ్యం వారు అవలా. కాబట్టి దేవుడు వారిని కూడా ఎవరికి అప్పగించాడు? బబులోను చెరకు అప్పగించాడు. దేవుడు ఒక రాజ్యాన్ని దావీదుకి ఇస్తానన్నాడు లేదా? కానీ ఇప్పుడు ఆ రాజ్యాన్ని తీసివేశాడు. కారణం ఏంటి? పూర్తిగా తీసివేయలేదు, కానీ ఆ రాజ్యాన్ని అన్ని జనులకు కొంతకాలం అప్పగించాడు. 4 రాజ్యాలకు అప్పగించాడు. ఒకటి బబులోను, రెండోది మాదియా పారసిక, మూడోది గ్రీకు, 4వది రోమా రాజ్యం అంట. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక మాట మీకు చెప్పాలి. ఇప్పుడు సమూయేలు గ్రంథాల తర్వాత ఉండే గ్రంథాలు ఏంటి? 4 పుస్తకాలు ఉన్నాయి. ఏమేంటి చెప్పండి? రాజులు 2 పుస్తకాలు, దినవృత్తాంతాలు 2 పుస్తకాలు. ఇవన్నీ రాజుల చరిత్ర అంతా చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి మీరు? చెరలోకి వెళ్ళారు. చెరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు 70 సంవత్సరాలు వాళ్ళని శిక్షించిన తర్వాత వాళ్ళు విడిపించాడు. ఏం చేశాడు? విడిపించిన తర్వాత 3 గ్రంథాలు ఉన్నాయి. ఏంటంటే చెప్పండి. ఇప్పుడు
ఎజ్రా, నెహేమియా, ఎస్తేరు. వాస్తవానికి ఎస్తేరు గ్రంథం అక్కడ ఉండకూడదు, ఎజ్రా నెహేమియా గ్రంథాల మధ్యలో ఉండాలి. కానీ దాన్ని అలా చూపించలేరు కాబట్టి ఎక్కడ పెట్టారు, తీసుకెళ్ళి చివరిలో పెట్టారు. అర్థమైందా? ఎజ్రా నెహేమియా గ్రంథాలు అనేవి గుర్తుపెట్టుకోండి. చెరకు తర్వాత గ్రంథాలు. చెప్పండి, చెరకు తర్వాత గ్రంథాలు ఎజ్రా, నెహేమియా, ఎస్తేరు. 3 చెరకు తర్వాత గ్రంథాలే. అక్కడికి వెళ్ళినాక మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాడు ఒక మాట, రాజుల కాలం ఉందా, ఆ కాలంలో ప్రవక్తలు ఏం చేశారు, ప్రవచించారు. చెప్పండి, ఏం చేశారు, ప్రవచించారు. ఎవరి ప్రవక్తలు? యెషయా నుండి మలాకి వరకు. చెప్పండి, యెషయా నుండి చివరి 3 పేర్లు చెప్పండి. పాత నిబంధనలో చివరి 3 ప్రవక్తలు ఎవరు? హగ్గయి, జకర్యా, మలాకి. వీళ్ళు 3ను పక్కన పెడితే ఇంకా మిగతా వాళ్ళందరూ అయ్యా చెర వస్తుంది జాగ్రత్త, చెర వస్తుంది జాగ్రత్త అని చెప్పారు. కానీ ఎవరు వినలా. ఇంకా 2 ఉన్నారు, చెరలో కూడా చెప్పారు, చెరలో కూడా మాట్లాడారు, చెరలో కూడా ఉన్నారు. ఎవరంటే యెహెజ్కేలు, దానియేలు. చెప్పండి ఎవరు? దానియేలు ఎక్కడ ఉన్నాడు? బబులోను చెరలో ఉన్నాడా లేదా? బబులోను రాజు ఏం చేశాడు? దానియేలుని సింహాల గుహలో వేసాడో లేదు? మీ అందరికీ తెలుసు కాబట్టి అది జ్ఞాపకం చేశాడు. అంటే ప్రవక్తల గ్రంథాలన్నింటినీ 3 భాగాలుగా చెప్తే, ఇప్పుడు చెరకు ముందు ఏం చెప్పారు? చెర ఉంది జాగ్రత్త, ఇబ్బంది పడతారు జాగ్రత్త అని చెప్పారు. చెరలో ఉన్నారు ఎవరెవరు? యెహెజ్కేలు, దానియేలు. చెర తర్వాత ఎవరున్నారు? చివరి 3 ఎవరు? హగ్గయి, జకర్యా, మలాకి. ఇప్పుడు మీకు ఇంకా అంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇది పాత నిబంధన. చెప్పండి, ఇదంతా ఏంటి? పాత నిబంధన. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు మీరు నాకు ఒక మాటలో చెప్పాలి పాత నిబంధన అంటే. పాత నిబంధనను యేసు ప్రభు ఎన్ని భాగాలు చేశాడు? చెప్పండి, పాత నిబంధనను యేసు ప్రభు ఎన్ని భాగాలు చెప్పాడు? ఎన్ని భాగాలు చెప్పాడు చెప్పాలి. 1, మోషే గ్రంథం ఎక్కడి నుండి ఎక్కడి వరకు? మోషే గ్రంథం ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. ప్రవక్తల గ్రంథాలు అని చెప్పాలంటే ముందు కీర్తనల గ్రంథాలు చెప్పాలి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. తర్వాత ప్రవక్తల గ్రంథాలు అంటే మిగిలిన గ్రంథాలు. ఇది అయిపోయింది. ఇప్పుడు మీకు క్రొత్త నిబంధన కూడా చెప్పి నేను ఆపేస్తాను. ఇంకొక నాకు తెలిసి 5 లేక 10 నిమిషాలు ఉంది కాబట్టి ఆ 10 నిమిషాల్లో ఇప్పుడు మీరందరూ నాకు చెప్పండి ఒక మాట. అబ్రహాము నుండి యేసు క్రీస్తు వరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2000 సంవత్సరాలు. మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలుసా? యేసు ప్రభు నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అవునా కదా? యేసు ప్రభు నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. యేసు క్రీస్తు నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మీ ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాం నుండి యేసు క్రీస్తు వరకు మనం చూస్తే ఆది కాండం నుండి మలాకి వరకు చూసినట్లే కదా. అంటే ఈ 2000 సంవత్సరాల చరిత్రను దేవుడు మన కొరకు రాయించాడు. అర్థమవుతుందా? సరే, ఇదంతా మనం మాట్లాడుతున్నప్పుడు అసలు ఎందుకు రాయించాడు? ఎందుకు రాయించాడు? మనతో మాట్లాడడానికే రాయించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ మాట నేను చెప్తాను. ఇప్పుడు ఎంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఏంటి చెప్పాలి? క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏంటి? మత్తయి సువార్త. చివరి పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, మీరు నాకు చెప్పాలి. డౌట్ ఏంటంటే, ఇశ్రాయేల్ ఎక్కడి నుండి వచ్చారు? నిర్గమాకాండం, డైరెక్ట్గా నిర్గమాకాండం అంటే ఇశ్రాయేల్ ల్యాండ్ నుండి వచ్చారు తెలిసిద్దా? అబ్రహాం ఎవరో తెలియదు, ఇస్సాకు ఎవరో తెలియదు, యాకోబు ఎవరో తెలియదు. కాబట్టి ముందు ఆది కాండం ఉంది, తర్వాతే నిర్గమాకాండం. కానీ మత్తయి సువార్తలోకి వచ్చేటప్పటికి మలాకీ గ్రంథంలో లేని కొంతమంది వ్యక్తులు కనపడతారు. వాళ్ళ పేర్లు చెప్తాను నేనండి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హెరోదీయులు, హెలేనీయులు. వీళ్ళందరూ మనకు పాత నిబంధనలు ఎక్కడైనా కనపడ్డారా? ఎక్కడన్నా విన్నారు ఈ పేర్లు పాత నిబంధనలో? కానీ క్రొత్త నిబంధనలో ఉన్నారా లేదా? ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళందరూ? ఎక్కడైనా ధర్మశాస్త్రంలో వీళ్ళ పేర్లు ఉన్నాయా? పాత నిబంధనలు ఎక్కడైనా వీళ్ళ పేర్లు ఉన్నాయా? లేవు. మరి ఎక్కడి నుండి వచ్చారు అంటే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న భాగం ఏంటంటే, మీకు ఇందాక ఒక మాట చెప్పాను. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు ఎంతకాలం? 2000 సంవత్సరాలు. చివరి 500 సంవత్సరాలు దేవుడు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడని చెప్పాను కదా. 500 సంవత్సరాలు దేవుడు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. చెర నుండి బయటకు వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు నాయకత్వంలో వచ్చారు? ఎజ్రా, నెహేమియా నాయకత్వం. కాబట్టి ఇప్పుడు చూడండి,
ఎజ్రా నెహెమియా నాయకత్వంలో బయటకు వచ్చి మందిరాలు కట్టుకున్నారు, వారు నివసిస్తున్నారు. దీనికి క్రొత్త నిబంధనలో సువార్తలు అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలం ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అనేది మనకు తెలియాలి. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో మనకు అర్థమైతేనే మనం ఏం గమనించగలుగుతాం, మనం ఏం నేర్చుకోగలుగుతాం అంటే అసలు విషయాలు ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. మీకు ఇందాకే చెప్పా, దేవుడు రాజ్యాన్ని అన్ని జనులకు అప్పగించాడు. చెప్పండి, ఎవరికి అప్పగించారు? అన్ని జనులు అంటే ఎవరు? యూదులు కాని వాళ్ళు. ఎవరెవరు చెప్పండి? 4 రాజ్యాల పేర్లు చెప్పాలి మీరు అందరూ, నోటితో చెప్పండి. మొదటి రాజ్యం ఏంటి? బబులోను. చెప్పండి, బబులోను. రెండో రాజ్యం ఏంటి? మాదియా పారసిక. మూడోది ఏంటి? గ్రీకు. గ్రీక్ అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? అలెగ్జాండరు. నాలుగోది ఎవరు? రోమా. డైరెక్ట్గా మనం క్రొత్త నిబంధన దేంతో స్టార్ట్ అయిందంటే రోమా సామ్రాజ్యంతో మనం గమనిస్తాం. రోమా సామ్రాజ్యమైనా గమనించేది. హెరోది ఏ రాజ్యం సంబంధించిన వాడు? ఏ రాజ్య పరిపాలన క్రింద ఉన్నవాడు అంటే రోమా సామ్రాజ్యం క్రిందే ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇక్కడేమో మాదియా పారసిక అంటే పర్షియన్స్, ఇక్కడేమో రోమా. మధ్యలో ఏం మిస్ అయింది చెప్పండి? బబులోన్ అయిపోయింది. మాదియా పారసిక కాలంలో బయటకు వచ్చారు. దానియేలు మాట్లాడి ఉంటాడు ఎవరితో? అయ్యా ఇర్మియా నీ గురించి చెప్పాడు అయ్యా కోరేషు అని మాట్లాడినప్పుడు వారిని చెర నుండి బయటికి పంపించాడు. ఆ కాలంలో నుండి పర్షియన్స్ ఉన్నారు. వాళ్ళ తర్వాత కాలం ఏంటంటే గ్రీకు. చెప్పండి ఏంటి? గ్రీక్. ఇప్పుడు 3 కాలాలు 3 ఉన్నాయి. ఏంటి అంటే ఈ మౌన కాలంలో ఎవరెవరి ప్రభావం ఉందంటే కొంతకాలమేమో పర్షియన్స్ ఉన్నారు, ప్రారంభ కాలం దగ్గర నుండేమో రోమాలు ఉన్నారు, మధ్యలో ఎవరున్నారు? గ్రీక్ వారు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? గ్రీక్. ఇవన్నీ మాకు అవసరమా? చెప్పండి, ఇవన్నీ మనకు అవసరమా అంటే అసలు పరిచయులు సద్దుకయ్యులు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అర్థమని కొద్దిగా అవసరం, ఎక్కువ కాదు, కొద్దిగా అవసరం. ఎందుకంటే చరిత్రలో దేవుడు మౌనంగా ఉన్నాడు అంటున్నాం కదా. దేవుడు మౌనంగా ఉన్నా తన కార్యాన్ని ఆపలేదు. ఎందుకు ఆపలేదంటే ప్రపంచం అంతటికి రక్షకుడు రాబోతున్నాడని తెలియాలా లేదా? తెలియాలి. కాబట్టి ఒక రాజ్యాన్ని ఏర్పరుచుకున్నాడు, అదే గ్రీక్ రాజ్యం. చెప్పండి, ఏ రాజ్యం? అలెగ్జాండర్ ప్రపంచాన్ని ఏం చేశాడు? జయించాడు. అలెగ్జాండర్ మెయిన్ ఆలోచన ఏంటంటే నా భాష, నా మాతృభాష ప్రతి దేశంలో ఉండాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న ఆలోచనతో అలా నాటుకుంటూ వెళ్ళిపోయాడు. చెప్పిన మాట అర్థమైందా? అలెగ్జాండర్ ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? దగ్గర దగ్గర 30 చిల్లర సంవత్సరాలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అలెగ్జాండర్కి 4 వైపుల సైన్యం ఉంది. ఆ 4 సైన్యాలకు ఉన్న అధికారులే తర్వాత ఏమయ్యారు? చెప్పండి, ఏమయ్యారు? రాజులు అయిపోయారు, చక్రవర్తులు అయిపోయారు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి, ఇది ముందే దానియేలు చెప్పాడు, అది ప్రవచనం కూడా. దేవుడు ఎలా నెరవేరుస్తాడు? ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే అలా అయిన తర్వాత వాళ్ళలో 2 ప్రాముఖ్యమైన చక్రవర్తులు ఉన్నారు, యూదుల మీద ప్రభావితం చూపించిన చక్రవర్తులు. వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి ఏమో టాలమీ. చెప్పండి, టాలమీ. రెండో వ్యక్తి ఏమో సెల్యూకస్. సరే, మీకు ఆ పేర్లు తెలిసినా తెలియకపోయినా వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ టాలమీ అనే వ్యక్తి ఏం చేశాడంటే యూదుల్లో కూడా మన భాష అభివృద్ధి చెందాలని చెప్పి, గ్రీకు భాష అభివృద్ధి చెందాలని చెప్పి యూదుల గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? పాత నిబంధన ఎన్ని పుస్తకాలు? ఇందాక దాకా చెప్పాం కదా, 39 పుస్తకాలు. 39 పుస్తకాలను గ్రీకులోకి తర్జుమా చేశాడు. చెప్పండి, ఏ భాషలోకి? అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో ఏ భాష ఉంది? గ్రీక్ ఉంది. ఇప్పుడు కాబట్టి చెప్పండి, ఇప్పుడు వాక్యము ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? ప్రపంచ నలుమూలలకు వెళ్ళిపోయింది గ్రీక్ భాషలో. సెప్టూజెంట్ అంటాం, 70 మంది కలిసి రాశారు. 70 మంది స్కాలర్స్ అంటే పండితులు కలిసి దాన్ని తర్జుమా చేసి జాగ్రత్తగా అందించారు. కాబట్టి అందరూ చదవడం ప్రారంభించారు. దాంట్లో నుండి కొంతమంది కొన్ని విషయాలు తీసుకొని కొత్త మతాలను కూడా ప్రారంభించారు. అర్థమైందా? కన్యక గర్భాన్ని కొడతాడు అని, అయ్యో ఇంకో పుస్తకంలో కూడా ఉందయ్యా అంటున్నారు. యాడ్ నుండి తీసుకున్నారు అది? చెప్పండి, అర్థమవుతుందా? ఉన్న స్టోరీస్నే, ఉన్న చరిత్రనే మార్చి వాళ్ళ భాషలో వాళ్ళ సాహిత్యంలో రాసుకున్నారు చాలామంది. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు? కాబట్టి గ్రీకుల దగ్గర మనం వెళ్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభు వస్తాడని ప్రపంచం అంతటికి తెలిసేలాగా ఎవరిని ఉపయోగించాడు దేవుడు? చెప్పండి, గ్రీకులను ఉపయోగించి పాత నిబంధన అంతటిని తర్జుమా చేశారు. తర్జుమా చేసినప్పుడు అర్థమైంది, కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆయన ఎక్కడ పడతాడు?
బెత్లెహేంలో పుడతాడు. కాబట్టి ఈ మాటలన్నీ వారికి అర్థమవుతాం ప్రారంభించారు. ఇలాంటి మార్పు టాల్మీ అనే వ్యక్తి తీసుకొస్తే సెల్యూకస్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఏం చేశాడు? యూదా మతంతో విగ్రహారాధన కలిపాడు. గ్రీకులకి ఎక్కువ దేవతలు ఉంటారు. దేవతల ఆరాధన తీసుకొచ్చి ఎక్కడ కలిపాడు? యూదులతో కలిపాడు. అక్కడే హెలేనీయులు అనేవాళ్ళు ప్రారంభమయ్యారు. చూడండి, విగ్రహారాధన అనేది, ఆ పద్ధతులు అనేవి ఎక్కడికి రాకూడదు? ఒక్కడై ఉన్న దేవుని దగ్గరికి తీసుకొని రాకూడదు. దేవుడు ఒక్కడే అంటున్నారు, కానీ ఏం ప్రారంభించారు? విగ్రహారాధన ప్రారంభించారు. అసలు దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇందాక ప్రవచనం గురించి చెప్పేటప్పుడు 2 మాటలు చెప్పాలి. ఏ ప్రవచనానికైనా పాత నిబంధనలు 2 ఉన్నాయి. దగ్గరలో జరిగే ప్రవచనం, రెండోది దూరంగా జరగబోయే ప్రవచనం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జరుగుతుంది, తర్వాత భవిష్యత్తులో కూడా జరగబోతుంది. యేసు ప్రభు రాకడలో జరగబోతుంది, ఇప్పుడు జరగబోతుంది. వాళ్ళు ఇశ్రాయేలీయుల మందిరాల్లోనికి అసహ్యమైన పందులను తీసుకొచ్చి బలి అర్పించారు. విగ్రహాలను నిలబెట్టారు. ఇది ఏ కాలంలో జరిగింది? గ్రీకు సామ్రాజ్య కాలంలో జరిగింది. మరలా ఎప్పుడు జరిగింది చెప్పండి? 7 ఏండ్ల శ్రమల కాలంలో. దూరంలో ఆ ప్రవచనం నెరవేరబోతుంది మళ్ళీ. సరే, ఇంతవరకు అయిపోయింది. నేను ఇక్కడే ఆగితే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మక్కాబీయులు అనేవాళ్ళు అప్పుడు ప్రారంభమయ్యారు. కారణం ఏంటంటే, ఇలా విగ్రహారాధన వచ్చినప్పుడు కొంతమంది ప్రత్యేకించబడి ఏమన్నారంటే, మేము వాళ్ళకు మొక్కమన్నారు. విగ్రహాలకు మొక్కము అనే ఒక వ్యక్తి ప్రారంభమయ్యాడు. ఆ వ్యక్తి పేరు మత్తియా అనే వ్యక్తి. అతనికి 5 కుమారులు. వాళ్ళలో ఒకడు ఏం చేశాడంటే, మక్కాబు అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ధైర్యంగా నిలవబడి వాళ్ళకు విరోధంగా యుద్ధం చేసి వాళ్ళని జయించాడు. అలా మక్కాబీయులు అనే వాళ్ళు ప్రారంభించబడ్డారు. వాళ్ళని వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నారు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నారు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రులు కాదు కానీ పరిచయులు ఎక్కడి నుండి వచ్చారంటే ఇక్కడ నుండి వచ్చారు. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? దేవుని కొరకు మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకుంటాం, ఏ విగ్రహాలకు మేము ఆరాధన చేయము అనే విధానంలో నుండి వచ్చారు. సరే, తర్వాత ఇంక ఈ కాలం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా యాజకుల కాలం కొంతమంది వచ్చారు. తర్వాత ఇంకో కాలం వచ్చినప్పుడు కొంతకాలానికి యాజకులకు అధికారం వచ్చింది. చెప్పండి, ఎవరికి అధికారం వచ్చింది? యాజకులు. అందుకే కొత్త నిబంధనలో అధికారులతో పాటు ఎవరు కూర్చున్నారు? యాజకులు కూర్చున్నారు. ఇప్పుడు మీరు ఈ మాటలను ఎందుకు చెప్పానంటే, కొత్త నిబంధన చదివేటప్పుడు యాజకులకి ఎందుకు ఇచ్చాడు అధికారం? యాజకులు ఏం పని చేయాలా చెప్పండి? యాజకుల పని ఏంది? మందిరంలో పని. కానీ అధికారం ఎట్టొచ్చింది? ఈ 500 సంవత్సరాల్లో వచ్చిన మార్పును బట్టి వచ్చింది, అంతే. అర్థమైందా? అర్థం కాలేదా? ఈ మాటలన్నింటినీ అలా ముగిద్దాం. ఇప్పుడు చివరి మాట చెప్తా. రోమా ప్రభుత్వ కాలంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే హేరోదు. చెప్పండి, హేరోదు చాలా క్రూరుడు. చెప్పండి, ఎంత క్రూరుడు అంటే, ముందు గ్రీకులో ఉన్న ఒక చక్రవర్తిని వాళ్ళ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ వ్యక్తిని చంపించాడు. తర్వాత ఆ వంశంలో ఎవరైనా రాజులు అవుతారని ఆ ఇంటి వాళ్ళందరినీ చంపించేశాడు. ఇంకెవరు లేరు. అందుకే హేరోదు ద గ్రేట్ అంటారు. అంటే ఆయన ఒక్కడే రాజు. ఇంకా ఆ విధానంలోనే పిల్లలందరినీ కూడా ఏం చేశాడు? యేసు ప్రభు పుట్టిన కాలంలో పిల్లలందరినీ కూడా చంపించాడా లేదా? అంటే నేను కాకుండా ఇంకే రాజు వచ్చినా ఒప్పుకోను అనే విధానంలో క్రూరుడు. కానీ యేసు ప్రభు పుట్టిన కొన్ని సంవత్సరాలకి, 2-3 సంవత్సరాలకి మరణించాడా లేదా? మరణించాడు. అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు రోమా ప్రభుత్వ కాలంలోకి వచ్చేసాం. ఇక్కడ ఏం ప్రారంభమైతే? మత్తయి సువార్త ప్రారంభమైంది. చెప్పండి, ఏం ప్రారంభమైంది? మత్తయి సువార్త. ఫాస్ట్గా మీరు చెప్పండి. ఎన్ని సువార్తలు యేసు ప్రభు గురించి రాయబడి? 4 సువార్తలు. ఏంటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. తర్వాత యేసు ప్రభు మరణించి తిరిగి లేవడం ద్వారా, ఆరోహణమై దేవుని కుడిపార్శ్వాన కూర్చుండడం ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. ఏం ప్రారంభించబడింది? సంఘం ప్రారంభించబడింది. అదే అపోస్తుల కార్యం, సంఘ చరిత్ర, అపోస్తుల చరిత్ర, పరిశుద్ధాత్మ చేసిన కార్యాలు. కాబట్టి అపోస్తుల కార్యాన్ని బేస్ చేసుకొని ఆలోచన చేయండి. అపోస్తుల కార్యాన్ని బేస్ చేసుకొని పత్రికలు అన్నీ ఉంటాయి. పత్రికలు ఎన్ని? పౌలు పత్రికలు ఎన్ని? 14. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు. తర్వాత సార్వత్రిక పత్రికలు అంటారు. యూదులైన విశ్వాసులకు రాయబడిన పత్రికలు. యూదులు కానీ వాళ్ళు చెదిరిపోయారు. గొప్ప హింస అపోస్తుల కార్యంలో కలిగినప్పుడు
అలాంటి సమయాల్లో రాసిన పత్రికలు సార్వత్రిక పత్రికలు అన్నారు. సర్వలోకానికి ఇస్తూ అయూదులైన విశ్వాసుల్ని సంబంధించి మాట్లాడిన పత్రికలు ఏమేంటి చెప్పండి? యాకోబు, పేతురు మొదటి పత్రిక, రెండో పత్రిక, యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, యోధా పత్రిక, 7 పత్రికలు. వాస్తవానికి ప్రకటన గ్రంథాన్ని కూడా పత్రికగా తీసుకోవచ్చు. ఎందుకు? దాంట్లో యేసుప్రభు చెప్పాడు, నువ్వు పత్రికలుగా రాసి వారికి పంపిమని. ప్రవచన గ్రంథం, చివరి గ్రంథం ఏంటి? ప్రవచన గ్రంథం. సరే, నేను మీకు ఇంకా చెప్పడం ఒక మాట ఏంటంటే, ఇక్కడ మీకు చాలా రకాల విగ్రహారాధనలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. చాలా దుర్బోధలు రావడానికి గల కారణం కూడా చాలా రకాలైన బోధలు అనేవి ప్రవేశించడం, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కొద్దిగా అర్థం చేసుకోవడాన్ని బట్టి దాంట్లో నుండి కొన్ని తీసుకురావడం. ఇంకొక మాట ఏంటంటే, దుర్బోధలతో పాటు ఇప్పుడు మీకు చెప్పాను, శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళ గురించి మాట్లాడాలి. సరే, సువార్తలు మాట్లాడేటప్పుడు, సువార్తలో ఒక్కొక్క పుస్తకాన్ని మాట్లాడేటప్పుడు మనం మాట్లాడాలి. ఇప్పుడు మీరు నాకు ఒక మాట చెప్పాలి, క్రొత్త నిబంధన మొత్తం ఎన్ని పుస్తకాలు? 27. 27 పుస్తకాలు మనం ఎన్ని భాగాలు చేయొచ్చు అంటే 3 భాగాలు. చెప్పండి, ఎన్ని భాగాలు? 3 భాగాలు. మొదటి భాగం ఏంటంటే చరిత్ర. చెప్పండి ఏంటి? 5 పుస్తకాలు. 5 పుస్తకాలు చరిత్ర అన్నాం కదా, దాంట్లో 4 యేసు ప్రభువుని గురించిన చరిత్ర. చెప్పండి, ఎవరి చరిత్ర? యేసు ప్రభు చరిత్ర. 5వ పుస్తకం ఏంటంటే సంఘ చరిత్ర. వాస్తవానికి పండితులు ఇలా అంటారు, శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు చరిత్ర ఏమో 4 పుస్తకాలు. ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని కాదు, ఆధ్యాత్మికంగా ఉన్న యేసుక్రీస్తు శరీరం యొక్క చరిత్ర అంటే ఎవరు? ఆయన శిరస్సు, మనం అందరం ఎవరు? చెప్పండి, సంఘము ఆయన శరీరం. ఆధ్యాత్మికంగా ఆయన శరీరం ఎవరు? ఇప్పుడు సంఘమే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, భౌతికమైన శరీరాన్ని గురించి 4 సువార్తలు, ఆధ్యాత్మికమైన శరీరం ఏంటి? సంఘము గురించి ఒక భాగం. తర్వాత చరిత్ర, తర్వాత పత్రికలు. చెప్పండి, పత్రికలు ఎన్ని? 21. 21 పత్రికలు ఏం చేశాం? 14 పత్రికలు ఎవరు రాశారు? పౌలు రాశాడు. 7 పత్రికలు సార్వత్రిక పత్రికలు. తర్వాత చివరిది ఏంటంటే ప్రవచన గ్రంథం. ఏ గ్రంథం అది? ప్రకటన గ్రంథం. కాబట్టి ఇలా క్రొత్త నిబంధన ముగించబడింది. ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇన్ని ఎందుకు రాయించాడంటే, వాక్యంలో ఇలా రాయబడింది, దేవునికి అనంత జ్ఞానం ఉంది. చెప్పండి, ఏం జ్ఞానం ఉంది? ఆయన మనం అర్థం చేసుకోలేము, కానీ మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆయన మనతో ఏం చేయాలనుకుంటున్నాడు? మాట్లాడాలి. ఆయన చిత్తం ఏంటో మనకు తెలియజేయాలి, ఆయన మనస్సు ఏంటో మనం తెలుసుకోవాలని ఆయనే మన కొరకు ఈ వాక్యం అంతటిని రాసి మన చేతిలోనికి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం తెలియాలంటే ఎలా? దేవుని మనసు అర్థం అవ్వాలంటే ఎలా? చెప్పండి, ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివితే దేవుడి మనసు ఏంటో అర్థమైతే, దేవుడు ఎక్కడ కూడా తప్పుని ప్రోత్సహించాడా? ప్రోత్సహించలేదా? ప్రోత్సహించడు కూడా. ఆదామునే అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? ఆదాము తప్పు చేశాడు, ఏం కాదులే ఉండు అన్నాడు. ఏదైనా తోటలో ఏమన్నాడు? గెట్ అవుట్ అన్నాడా లేదా? అనలేదా? అన్నాడు, అంతే. ఆయన అంటాడు, మళ్ళీ ప్రేమించాడా లేదా? చర్మపు చొక్కాయిలను కుట్టించాడు. మళ్ళీ తర్వాత తన పిల్లలతో, ఆదాం పిల్లలతో మాట్లాడాడు లేదా? కయ్యూనుతో మాట్లాడాడు, హేబెలుతో మాట్లాడాడు. చూడండి, దేవుని ప్రేమ శాశ్వతమైంది, కానీ మనం క్రమశిక్షణ చేస్తూనే ఉంటాడు. మనం సరి చేస్తాడు, ఆదరించవలసిన సమయంలో ఆదరిస్తాడు, ఇంకా నడిపించాల్సిన సమయంలో నడిపిస్తాడు. ఏ విషయానికైనా వాక్యంలో సమాధానం ఉంది. కాబట్టి ఏ లేఖను చదివినా మనకి అర్థమైంది. ఎందుకంటే ఇది దేవుని ప్రేరణ ద్వారా, చెప్పండి, దేవుడే ప్రేరేపించబడ్డాడు మనతో మాట్లాడడానికి. అర్థమవుతుందా? ఆయనే నీకు సంగతులు చెప్పాలనుకున్నాడు. నీకు నువ్వు ఆలోచిస్తే దేవుని సంగతులు అర్థం కావు, దేవుని గురించి అర్థం కాదు. అందుకే ఆయనే చెప్పాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం వినాలి అంటే ఏం చేయాలి? చదవాలి. చెప్పండి, ఏం చేయాలి? కాబట్టి అందరం చదువుతాం వాక్యం. అర్థమవుతుందా? వాక్యం చదివితే చాలు. ఎవరు మాట్లాడతారు? మీరు యేసు ప్రభువుని నమ్మారు, హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు, ఆయన సంగతులు తెలియజేస్తాడు. కాబట్టి ఇన్ని మాటలు ఎందుకు చెప్పామంటే, దేవుడి చరిత్రను అలా ఉంచిన మనం చదువుతుంటే ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆది కాండం తీసిన ఆయన మాట్లాడతాడు, ప్రకటన గ్రంథం తీసిన ఆయన మాట్లాడతాడు. చెప్పండి, ఇంకా మలాకి గ్రంథం తీసిన చెప్పండి మాట్లాడతాడు. ప్రభువా నాతో మాట్లాడయ్యా అని అడిగి మీరు చదివితే ఏం చేస్తాడు? వాక్యంలో నుండి మీతో మాట్లాడతాడు, సంగతులను నేర్పిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలా వాక్యం చదువుదాం, ఇంకెక్కువ ప్రభుని గురించి సంగతులు నేర్చుకుందాం. అలాగ నేర్చుకున్నట్లు ప్రభు మనందరికీ
సహాయం చేయను గాక. ఆమేన్.